తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం సంగతి దేవుడేరు కానీ సామాన్య ప్రయాణికులు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ప్రయాణించాల్సిన దారుణమైన పరిస్థితులు వికారాబాద్ జిల్లాలో వెలుగు చూశాయి. వికారాబాద్ డిపో నుండి గ్రామీణ ప్రాంతాలకు నడిచే ఒక పల్లె వెలుగు బస్సు తేలికపాటి వర్షానికే ఏకంగా ఇండోర్ వాటర్ ఫాల్స్ ను తలపించింది. బయటపడుతుంది చిన్న చినుకులైన బస్సు టాప్ మొత్తం లీకై సీట్లపై నీరు నయాగార జలపాతం తలపించడంతో ప్రయాణికులు తడిసిముద్దయ్యారు. వికారాబాద్ నుండి మోత్పల్లి కోటపల్లి మండలం కేంద్రం మీదుగా బంట్వారం మరియు తీర్మామిడి వెళ్లే రూట్ బస్సులో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నిన్న కురిసిన తేలికపాటి వర్షానికి బస్సు పైకప్పు పూర్తిగా లీక్ అయింది. బస్సు లోపల కూర్చున్న ప్రయాణికులు, మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు అని తేడా లేకుండా అందరిపై వర్షం నీరు ధారగా కారింది. సీట్లన్నీ తడిసిపోవడంతో ప్రయాణికులు కూర్చోలేక, నుంచోలేక బస్సు లోపలి గొడుగులు పట్టుకుని ప్రయాణించాల్సిన మైండ్ బ్లాకింగ్ లొసుకులు లైవ్ లో కనిపించాయి. ఈ ఘటనకు ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ ఆర్టీసీ డిపోలో మెజార్టీ బస్సులు కాలం చెల్లినవని, వాటి బాడీలు, ఇంజన్లు పూర్తిగా పాడైపోయినా అధికారులు ప్యాచ్ వర్కులు చేసి రోడ్లపై వదులుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఫిట్నెస్ లేని ఈ డొక్కు బస్సుల వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్న ఆర్టీసీ యంత్రాంగం కనీస వసతులు కల్పించడంలో ఎందుకింత దారుణంగా విఫలమైందని గ్రామీణ ప్రజలు నిలదీస్తున్నారు. వికారాబాద్ డిపో మేనేజర్ తక్షణమే స్పందించి రోడ్లలో ఉన్న కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్త బస్సులను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. బయట కురిసే చిన్న వర్షానికే బస్సు లోపల చెరువును తలపించేలా నీరు కారడం టీజీ ఆర్టీసీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచింది. మరి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ ఈ డొక్కు బస్సు లైవ్ విజువల్స్ పై ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో, వికారాబాద్ డిపోను ఎప్పుడు బాగు చేస్తారో చూడాలి. ఇక్కడ సీట్ ఉందని నేను ఎక్కడ చెప్పి